34వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆమేన్ చెప్పండి అందరూ. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునే అంత టైము మనమే తెచ్చుకోవాలి, మనమే చూసుకోవాలి టయాన్ని. ఆ విధంగా పరిశీలించి చదువుకుంటే తప్ప దేవుని వాక్యం ఎవరికి అర్థం కాదు. ఈ మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథంలో 29వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూద్దాం. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ తీయండి. 29:11. దీని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యము వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీనిని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి దానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నది అని చెప్పును. మరియు నీవు దయచేసి దీనిని చదవమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు నాకు చదువు రాదు అంటాడు. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరుగుతూ ఉంది? చదువు వచ్చిన వాడికి చదువు రాని వాడికి తేడా లేకుండా పోయింది. చదువు వచ్చిన వాడికి చదువు రాని వాడికి తేడా లేకుండా పోయింది. చదువు వచ్చినవాడు ఏమన్నాడు? ఇది నాకు అర్థం కావట్లేదు అన్నాడు. చదువు రానివాడు ఏమన్నాడు? నాకు చదువు రాదు అన్నాడు. గురిడ్డివాడు గురిడ్డివానికి త్రావు చూపుట తగున ఏమంది? గురిడ్డివాడు గురిడ్డివానికి త్రావు చూపిస్తే ఏమవుద్ది? ఇద్దరు గుంటలో పడుతురు కదా. ప్రియ దేవుని బిడ్డ 13వ వచనం. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయములను నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు ఇది వారు నా ఎడల చూపు భయభక్తులు ఎలా వచ్చాయంట? వాక్యానుసారంగా రాలా భయభక్తులా. దేవుని వాక్యానుసారంగా తెలుసుకున్న నేర్చుకున్న భయభక్తులు వేరే ఉంటాయి. కానీ ఇక్కడ స్వయంగా దేవుని లేఖనమే సెలవిస్తూ ఉంది. ఏమని తెలుసా? నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్న భయభక్తులే, కానీ నా వల్ల వారు నేర్చుకోవాలా. వారు నా ఎడల చూపు భయభక్తులకు నేను మెచ్చుకుంటా అనుకున్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు నన్ను బట్టి నా వాక్యానుసారంగా నేర్చుకున్నవైతే బాగుండేది. కానీ ఇక్కడ ఆయన ఏమంటారు తెలుసా? వారు తమ హృదయాలను నాకు దూరము చేసుకొని ఉన్నారు. ఇప్పుడు మనిషికి ఉన్న భయభక్తులు ఎలా అబ్బాయి ఎలా వచ్చాయి చెప్పండి? మానవుల విధులను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేర్చుకున్న భయభక్తులే, కానీ దేవుని వాక్యానుసారముగా నేర్చుకున్న భయభక్తులు కాదు అని స్వయంగా దేవుడే అంటున్నాడు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి. ఇదే మాటను యేసు ప్రభువు వారు నరవతారిగా ఉన్నప్పుడు చెప్పాడు. ఒక మాట తెలుసా? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని. ఇవే మనుషులు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నావో అవే వేదవాక్కు, అదే దేవవాక్కుగా చాలామంది ఫాలో అవుతున్నారు. దేవుడు చెప్పిన మాటను తీసి పక్కన పెట్టారు. దేవుడు విధించిన విధులు ఏవైతే ఉన్నావో వాటిని తీసి పక్కన పెట్టేశారు. దేవుడు వేసిన సరిహద్దురాలు ఏవైతే ఉన్నావో వాటిని పూర్తి చేశారు. ఇప్పుడు మనుషులు వేసిన సరిహద్దురాలను చూపించి హైలైట్ చేసుకుంటున్నారు. మనుషుల యొక్క విధులు ఏవైతే ఉన్నావో వాటిని హైలైట్ చేసుకుని జనాల్లోకి పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, స్వయముగా తండ్రి అని దేవుడు అంటున్నాడు,
వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవే. వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనం రాత్రి కాలం మందు జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటలు మరలా జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 18 చదువుకుందాం. అందరు 42వ అధ్యాయం 18 చదువుకుందాం. చెవిటివారు గురుడ్డివారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపున్న దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? ఎందుకు గుడ్డివారయ్యారు? ఎందుకు చెవిటివారయ్యారంటే ఆయనే అంటున్నాడు స్వయంగా, నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపుకున్నావు, వారు చెవి ఎక్కిరి కానీ వినకున్నారు. అర్థం చేసుకోవట్లా, ఆ మాటకు లోబడట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమవుతుందన్నా అన్న వాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయనను ఎరిగి ఉన్న వారికి కూడా ఆయన దినాలేంటో తెలియట్లేదు. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకున్న వారికి ఆయన వేసిన సరిహద్దురాలు ఏమిటో తెలియట్లేదు. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకున్న వారికి ఆయన నియమించిన విధులు కాలములు ఏంటో కూడా తెలియకుండా ఉన్నారు. కారణం ఏంటి అంటే పరిశీలించి చదువుకునేవారు లేరు, మనసు పెట్టి బైబిల్ చదువుకునేవారు లేరు. ఏదో ఒక గొప్ప హోదాలో ఉండి కొంచెం తక్కువ వేసి ఒక కారులో నుంచి దిగి వచ్చి నిలబడి బోధిస్తూ ఉంటే 4 మాటలు చెబుతుంటే అవే వేద వాక్కులుగా ఫాలో అవుతున్నవారు చాలామంది ఉన్నారు. మా అయ్యగారు చెప్పారు, అయ్యగారు చెప్పింది నిజమే, ఆ మాట అయ్యగారు చెప్పింది నిజమే, కానీ దేవుడు చెప్పింది కాదు. దేవుడు చెప్పాడని మాట అయితే బాగుండు, కానీ ఏమంటారు ఎక్కువ మంది? మా అయ్యగారు చెప్పారు. ప్రియ దేవుని నాన్నగారు చాలాసార్లు ఒక మాట చెప్పేవాళ్ళు, గాబ్రియల్ మాట వినొద్దో, ప్రసాద్ మాట వినొద్దో, దేవుని మాట వినండి అంటాడు. ఎంతమందికి ఈ మాట జ్ఞాపకం ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడేవారే నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. దేవుని మాటకు లోబడేవారే నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. మానవుల విధులను బట్టి భయభక్తులు నేర్చుకున్న వారికి పరలోకము లేదో. వారు ప్రియ దేవుని బిడ్డలు మేము భక్తి మార్గంలో ఉన్నాం అనుకుంటారు, మంచి మార్గంలో ఉన్నాం అనుకుంటారు. ఇదే సందర్భాన్ని ఉదాహరించుకొని పరమజ్ఞాని సొలొమోను అంటాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణమునకు త్రోవతీనం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు అబద్ధాలు కూడా నిజములాగా ఉంటుంది. నిజమే కదా. ఇప్పుడు ఏదైనా వనములో ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు ఇద్దరు ఉన్నప్పుడు అబద్ధీకుడు మోసగాడు వచ్చాడు. ఎవరో? సాతాను, సర్పము వచ్చి ఒకే ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? ఇది నిజమా? అవునా? తింటే దేవదూతలాగా ఉంటారని తినొద్దన్నాడు. తింటే ప్రియ దేవుని బిడ్డ, తింటే మీరు దేవదూతలాగా ఉంటారు, మీరు చావరని ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని తినొద్దున్నాడు అని చెప్పాడు. అబద్ధము నిజమే అనుకొని నమ్మారు వాళ్ళు. కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డరా, అబద్ధాలు కూడా లోకానికి నిజంలా కనబడింది. కానీ వాక్యం ముందు 100 అబద్ధాలను తీసుకొచ్చి నిజమే అన్నా సరే 100 అబద్ధాలు ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే దేవుని వాక్యము మాత్రమే నిరంతరము నిలుచును. భూమి గతించును, ఆకాశము గతించును, కానీ ఆయన మాట ఎప్పటికీ గతించదు. అందరు చెప్దాం హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సంగతులను చూచుచున్నారు కానీ గ్రహించుకున్నారు. ఇప్పుడు మనుషులు నేర్చుకున్న భయభక్తులు ఎలాంటివి అంటే
మానవుల విధులను బట్టి నేర్చుకున్న భయభక్తులే అని దేవుడే నిర్ధారించాడు. మానవుల విధులను బట్టి నేర్చుకున్న భయభక్తులే అని దేవుడే నిర్ధారించిన తర్వాత దానికి ఎవరైనా కాదనగలరా? మరి దేవుని బిడ్డరా, అందుకని ఆయన అంటాడు, ఆయన గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. మరి దేవుని బిడ్డరా, ఆయనను ఎరిగి ఉన్నవారు ఖచ్చితంగా ఆయన దినాలను చూడాలి, తెలుసుకోవాలి. మనం నేర్చుకున్న కొన్ని లేఖనాలు, కొన్ని సత్యాలు మనం పరిశీలన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డరా, లేవియ ఖండంలో 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనంలో ఉంది, మొదటి నెల. చాలా మందికి కన్ఫ్యూషన్ ఉంటుంది, అర్థం కాక, కొంత తెలిసి కొంత తెలియక. ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ మొదటి నెల 14వ దినమున అంటే ఏమనుకుంటారమ్మా మీరు? ఏ దినము, ఏ నెల అమ్మా? ఏ నెల అది? మొదటి నెల ఏది? జనవరి అంటాం మనం. ఖచ్చితంగా వెంటనే మనకు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డరా, అసలు మొదటి నెల అంటే అసలు కొత్త సంవత్సరం అంటే ఆ ఉత్సాహం, ఆ ఒరవడి, అసలు ఆ ఊపు మామూలుగా ఉంటుందా? అసలు రోడ్డు మీద బైకులు వాటిని ఏం పీకేస్తారు అసలు, సైలెన్సర్ పీకేస్తారు. అసలు ఎంత కేకలో, ఎంత ఆనందమో, ఎంత ఉత్సాహమో. తెల్లారిపాటికి బొక్కబారలో పడుకొని ఉంటారు. ఇక తాగింది దిగదో. హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. ఇంకా ప్యాషన్ అండి, మిడ్-నైట్ 12 గంటలకి వెల్కమ్ అంటారు. వీళ్ళ బ్రతుకులు మారకుండా, వీళ్ళ బ్రతుకులు సరిచేయబడకుండా వెల్కమ్ అని ఎన్నిసార్లు చెప్పినా గడిచిపోయిన సంవత్సరమే నీ జీవితంలోకి మళ్ళీ వస్తూ ఉంది. కానీ కొత్త జీవితం, నూతన అనుభవం చాలామందికి తెలియదు, అర్థం కావట్లా. మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకొక 2 నెలలు పోతే ఆ టైంలో పాడతాం పాట, క్రొత్త ఏడు మొదలు పెట్టేనో మన బ్రతుకునందు. నిజంగా మొదలు పెడతారా క్రొత్త ఏడు? క్రీస్తు యేసునందున్న వారికి చెప్పండి, నూతన సృష్టి. పాతవి గతించాలి. పాతవి గతిస్తున్నాయా? పాత జీవితం, పాప స్వభావం ఇవి గతిస్తున్నాయా? ఇవి గతించకుండా నువ్వెన్ని వేల రూపాయలు పెట్టి, డబ్బులు పెట్టి ఖర్చు బట్టలు కొనుక్కొని అసలు ఎంత నీట్గా నువ్వు వేసుకున్నా సరే, పాతవి గతించకుండా ఎంత శుభ్రంగా నువ్వు కనపడినా సరే ఆ జీవితం అంతే, మార్పు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి నెల 14వ దినము అని ఉంది. ఇది దేవుడు స్పష్టంగా చెప్పిన మాట. ఇది 14వ దినమున. ఎప్పుడు అంటే మనకి బైబిల్ లెక్క ప్రకారం మొదటి నెల ఎప్పుడు వస్తుంది అని మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేది. క్రొత్తగా వచ్చిన వాళ్ళకి బహుశా అర్థం కాకపోవచ్చు. రాత్రి మనం చెప్పుకున్న ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్తలో, ప్రియ దేవుని బిడ్డరా, లూకాసు వార్త 21వ అధ్యాయం 29వ వచనం, 21, 29లో మనం చూస్తున్నాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షమునేమి చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలము అప్పుడే సమీపించెను అని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా అని చెప్పింది ఎవరో? చెప్పండి. అని చెప్పింది ఎవరో? అంటే వసంతకాలం ఎప్పుడు వస్తుంది ఆయన? వసంతకాలం ఎప్పుడు వస్తుంది అని చెప్పాడు? చెట్లు చిగురించినప్పుడు. ఆమె చెప్పండి అందరూ. రాత్రికాలం మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రపంచం అంతా నీటి కోసం కదా తన్నుకుంటూ ఉన్న కాలం, అటు ఇటు తిరుగుతున్న కాలం, గొక్కడు నీళ్ళు దొరక్క కదా కిలోమీటర్ దూరం వెళ్ళి బిందుడు నీళ్ళు తెచ్చుకోవడం కోసం ఎన్ని తిప్పలు పడతారో, ఆ నీళ్ళ కోసం ఎన్ని చోట్ల పోట్లాడాల్సి వస్తుందో, అంత కరువు, అంత కాటకము వచ్చిన ఆ టైంలో
భూగర్భ జలాలు అడుగంటిపోతున్న ఆ టైంలో దేవుని యొక్క అద్భుతం ఏంటి తెలుసా? ఎండిపోవలసిన చెట్లు, నీరు లేక ఎండిపోవలసిన చెట్లు చిగురిస్తూ ఉన్నాయి. ప్రతి చెట్టు చిగురించింది. ఆకురాలే కాలం అయిపోద్ది, తర్వాత ఏమొస్తుంది? చెట్లు చిగురిస్తాయి. దేవుని బిడ్డ, ఇది స్వయంగా ప్రభువారు చెప్పిన మాట. ఇదిగో చెట్లు చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపించెను అని మీరు తెలుసుకుందరు కదా. ఏ కాలం అంట? అంటే స్టార్టింగ్, ఆరంభం. అందుకని మన పెద్దలు మొదటిగా చేసే పండుగ ఒకటి ఉంది, మనం చెప్పుకున్నాం. అది ఉగాది పండుగ. ఉగాది అనే దాంట్లో చక్కటి అర్థం ఉంది. యోగానికి ఆది అంటే అర్థం మొదటిది, మొదటి రోజు అది, సంవత్సరానికి మొదటి రోజు అది. అందుకని ఆ రోజున ఏం చేస్తారు తెలుసా? ఏ పచ్చడం అది? ఉగాది పచ్చడి. ఎందుకు ఆ రోజు ఎందుకు తింటారో చెప్పండి? ఉగాది పచ్చడి ఎందుకు? పెద్దలు పిచ్చోలే పెట్టారు అదే. ఎందుకు ఎందుకు తింటారు అది? స్వీట్ తినొచ్చుగా డేవిడ్, స్వీట్ తినొచ్చు కదా. డేవిడ్ ఇక్కడ ఉన్నావు, మరి ఎందుకు అది తింటారు? అందులో ఎన్ని రుసులు తెలుసా? 6, 6 7 గడి చెప్పండి అమ్మా, చెప్పండి. 6 రుసుల పేర్లు చెప్పండి. పిల్లలకి బాగా తెలిసిపోయినాయి, కానీ పెద్దలకు తెలియట్లా. జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండండి. జీవితంలో ఇవన్నీ కూడా కలగలపు. జీవితంలో కష్టం ఎంత నిజమో సుఖము అంతే నిజం. సుఖము లేకుండా జీవితం లేదు, కష్టము లేకుండా జీవితం లేదు. అసలు ఈ కష్ట సుఖాలను పెట్టింది ఎవరు తెలుసా? అమ్మా, ఎవరు పెట్టింది? అసలు ఆయన వల్లే నాకు కష్టాలు, ఈయన వల్లే నాకు కష్టాలు, ఆ అమ్మాయి వల్లే నాకు కష్టాలు. ఒకరి మీద ఒకరు పెట్టుకుంటారు. అసలు కుటుంబంలో కష్టాలు ఎందుకంటే మన జీవితం బ్యాలెన్స్డ్గా ఉండటానికి ఒక అనుభవం. అది కష్టం వచ్చిందంటే దాని నుంచి ఒక అనుభవాన్ని నేర్చుకోవడం కోసము దేవుడు ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డరా, ఒక పాఠం ఒక కష్టం వచ్చింది. ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఒక పాఠం దేవుడు మనకు నేర్పిస్తాడు. మరి ఒక మెట్టు ఎక్కిస్తాడు. కష్టం తెలియనివాడికి సుఖం విలువ తెలియదు. సుఖం విలువ తెలియదు. సుఖం ఉన్నప్పుడు దాని విలువ కొంతమంది తెలియదు, ఉన్నప్పుడు విలువ కూడా తెలియదు. అది పోయిన తర్వాత అది ఎంత విలువని తెలిసింది. కొంతమందికి ఆరోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం విలువ తెలియదు, అది పోయిన తర్వాత ఆరోగ్యం విలువ తెలిసింది. కొంతమందికి డబ్బులు ఉన్నప్పుడు డబ్బుల విలువ తెలియదు, అది పోయిన తర్వాత కానీ దాని విలువ తెలిసింది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. దేవుని బిడ్డలారా, ఒక జీవితంలో ఒక కష్టం వచ్చింది అంటే దాని నుంచి మనము ఒక అనుభవాన్ని, ఒక పాఠాన్ని నేర్చుకొని మరి ఒక మెట్టు ఎక్కడం కోసమే దేవుడు అటువంటి కష్టాన్ని మన జీవితంలోకి అనుమతిస్తాడు. కష్టాలు లేవో, బాధలు లేవో అనేసి ఎవరైనా మీకు బోధిస్తే దాన్ని ఒప్పుకోవద్దాం. బైబిల్ చెబుతోంది, కష్ట సుఖాలను దేవుడే జతపరిచి ఇచ్చాడు. దేవుడే జతపరిచి ఇచ్చాడు. ఈ రోజు నుంచి మీ కష్టాలు పోతున్నాయి. మన ఈ మధ్యన ఒకళ్ళు ఫేస్బుక్లో చూసా, మీ చేతిలో, మీ జేబులో ఎవరికైనా ఏటీఎం కార్డు ఉండే చేతిలో పట్టుకొని ప్రార్థన చేస్తా అంటారు. ఏటీఎం కార్డులు చేతితో పట్టుకొని ప్రార్థన చేస్తా, వెళ్ళిపోయి ఏటీఎం కార్డు సెంటర్కి వెళ్ళి ఈ పాప మనిషి ఏంటి, ఏ జీవి అమ్మా? మనిషి ఏ జీవి? ఆశాజీవి, అత్యాశాజీవి అన్నమాట. వెళ్ళిపోయి ఇంకేముంది, పెద్దయ్య గారు, అసలు పెద్దయ్య గారు ప్రార్థన చేశాడు, ఏటీఎం కార్డు చేత్తో పట్టుకొని అనేసి ప్రార్థన చేశాడు కాబట్టి ఏటీఎం సెంటర్కి వెళ్ళాలనేసి ఏటీఎం సెంటర్కి వెళ్ళి ఆ కార్డు ఎన్నిసార్లు గీకి పెట్టినా, బయట తీసి మళ్ళీ లోపల పెట్టినా జీరో బ్యాలెన్స్ చూపిస్తా ఉంది అక్కడ. మీకు అర్థం కాలా? ఎందుకని?
ఎందుకు జీరో బ్యాలెన్స్ చూపించింది? నువ్వు ఎప్పుడు బ్యాంకులో డబ్బులు వేసుకోవాలా? వీళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి కొత్త కొత్త విషయాల్లో దారి తప్పిస్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ వాక్యం ఏమిటంటే, మనం చదువుకున్న మాటలో ఏబు గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా 24వ అధ్యాయంలో 2వ వచనంలో చివరి మాట, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? క్రమం లేదు, అక్రమముగా మందలను ఆక్రమించుకోవడం. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లాగా ఆక్రమించుకుంటున్నారు అని దేవుని వాక్యాన్ని పరిశీలించి చదువుకునే వారికే అర్థమైంది. దేవుడు ఎప్పుడు కూడా ఇక నీ జీవితం అంతా పోల్పానుపే, ఇక నీ జీవితం అంతా రాశి మార్గమే, పోల మార్గమే, నీకు కష్టాలు రావు, నీకు బాధలు రావు అని ఎప్పుడు ఆయన చెప్పలా. వస్తాయి, కానీ తట్టుకునే శక్తి నేను మీకు ఇస్తా, వాటిని ఎదుర్కోండి, మీరు గెలవండి అంటాడు ఆయన. మీరు గెలవండి అంటాడు. చెప్పండి, గెలుపు ఎవరికి వస్తుందమ్మా? గెలుపు ఎవరికి వస్తుంది? పోరాడినోడికి గెలుపు వస్తుంది. పోరాటం లేకపోతే గెలుపు లేదు. నేను గెలిచా అంటాను లేదు. నువ్వు యుద్ధం చేస్తే నీకు గెలుపు, ఆనందం ఉంటుంది. యుద్ధం చేయకుండా, దేవుడా ఈ యుద్ధం లేకుండా నువ్వు చేయి, నీకు సమస్య సాధ్యమంటే కుదరదు. అటువంటి ప్రార్థన చేయబాకండి. అన్ని చోట్ల కొన్ని ప్రార్థనలు చేయకూడదు. యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. కానీ నువ్వేం చేస్తా? దేవా నాకు సహాయం చేయి. దావీదు ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే. అసలు ఈ యుద్ధం లేకుండా చేయాలా? ఫిలిష్తీయుడు ఎంత సున్నతిని, ఫిలిష్తీయుడు అంత యుద్ధము యెహోవాదే అన్నాడు. పోరాడిని యుద్ధం చేసి గెలిచాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈ చివరి దినాల్లో ఇట్లాంటి ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. ఏటీఎం కార్డులు చేతితో పట్టుకోండి అనేసి ఇట్లాంటి ప్రార్థనలు ఎక్కువ. ఇట్లాంటి వాటిని ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రలోభాలకు లోనవద్దో. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చాం? మొదటి రోజు. రండి అందరూ వెనక్కి వచ్చేయండి. మొదటి రోజు ఎప్పుడు మొదలవుతుంది మనం అనుకున్నాం? ఎప్పుడు మొదలవుతుంది? ఉగాది అని మనకు అర్థమవుతుంది. ఉగాది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ రోజు ఉగాది అని ఎలా తెలుస్తుందండి? ఇక్కడ తెలియని వారు ఉన్నారు, వారికి అర్థం అవడం కోసం నేను ప్రయత్నిస్తున్నా. ఆ రోజు ఆకాశంలో దేవుడు నియమించిన ఒక జ్యోతి కనబడుద్ది. నెలవంక. ఆమెను చెప్పండి. నెల పొడుపు. అది కనబడకుండా ఉంటుంది, సన్నగా ఉంటుంది. నెల పొడుపు అంటారు. అంటే నెలకు మొదటి రోజు అని అర్థం. నెలకు. అందుకని ఇప్పుడు కూడా వచ్చామంటే పల్లెటూరులో ఏం చేస్తారు? తల్లులు ఏం చేస్తారమ్మా? మీకు చాలాసార్లు చెప్పి కదా, తల్లులు ఏం చేస్తారు? అరే అబ్బే ఇట్లా పిల్లల ముఖం చూడాలి. ఒకవేళ ఎవరన్నా ఏడుచుకుంటూ కనబడనుకో, ఈ పాపిష్ట మొహం కాబట్టి సుఖమా అంటూ చూద్దామంటే శాపనార్థాలు మొదలవుతాయి. అందుకని చాలామంది ఏం చేస్తారు? సెంటిమెంట్లు వాడతారు. పెద్దవాళ్ళు ఎవరు చూడరు, చిన్నబిడ్డల మొహాలే చూస్తారు ఆ రోజున. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అది కూడా ఒక రకంగా ముఖం చూసి పోమంటాం. నువ్వు చూడాల్సింది ఈ మొహాన్ని ఆ మొహాన్ని కాదు. కొంతమంది చూడండి పొద్దున్న లేచి ఏం చేస్తారు? సెంటిమెంట్ చేస్తారు. ఆడెప్పుడు దంతాడో తెలియదు. ఆడెప్పుడు అంటారు. దేవుని బిడ్డనా, దేవుడు నీ జీవితంలో ఏది ఇచ్చాడో దానిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి దేవుని బిడ్డ, మొదటి రోజు అక్కడ మొదలవుతుంది ఉగాది. అక్కడ నుంచి 14వ రోజున మీరు పండగ చేయాలని దేవుడు చెప్పాడు. ఇది ఈ క్యాలెండరు దేవుని బిడ్డ అందరికీ అర్థం కాదు. కానీ దాదాపుగా మన దేశం క్యాలెండరు, హీబ్రూ క్యాలెండరు, అంటే ఇజ్రాయెల్ దేశం క్యాలెండరు మన రెండు ఒకటే. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశంలో ఈ పండుగ చేస్తున్నారు. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, మన దేశం నుంచి చాలామంది ఇజ్రాయెల్ దేశానికి యాత్రకి వెళ్తారు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చూసొద్దాం పద, దేవుడు ఆ దేశాన్ని దీవించాడంట, ప్రభు ఆ దేశంలో పుట్టాడంట, చూసొద్దాం పద అనేసి వెళ్తారు. కానీ ఆ దేశ ప్రజలు చేస్తూ ఉన్న ఈ పండుగలో వీళ్ళకి కనబడట్లా, వీళ్ళకి అర్థం కావట్లా.
దేవుని బిడ్డలారా, మొదటి నెల 14వ దినమున మీరు యెహోవాకు పస్కా పండుగ జరిపించవలని దేవుడే స్వయంగా చెప్పిన పండుగ. అయితే ఈ పస్కా పండుగ 14వ దినమున అనే మాట మనం చూస్తే రాత్రికాలం మీకు జ్ఞాపకం చేశాను. ఆకాశంలో నిండు పౌర్ణమి ఉంటుంది ఆ రోజున. ఆమేన్. ఆ రోజు నిండు పౌర్ణమి ఉంటుంది. అది కూడా బైబిల్ లేఖన ఆధారమే. లేఖన ఆధారం అది. దేవుని బిడ్డలారా, ఆ రోజున ఆకాశం నిండు పౌర్ణమి ఉంటుంది. ఆ నిండు పౌర్ణమి రోజున మనము పండుగ ఆచరించాలి అని వాక్యము సెలవిస్తాను. మనము ఈ సంవత్సరం ఎప్పుడు చేసిన పండుగ? అది మార్చి 30వ తారీఖున వచ్చినది ఉగాది. అక్కడ నుంచి లెక్క పెడితే నిండు పౌర్ణమి మీ క్యాలెండర్లో ఉండదు చూడండి. ఎప్పుడన్నా మీకు క్యాలెండర్ చూసి అలవాటు ఉందా? బ్యాంకులో బీరువాలో బంగారం పెడతాం మనం. గుర్తొచ్చినప్పుడల్లా ఏం చేస్తాం? అదే ఉంటుందిలే అని వదిలేస్తామా? ఏం చేస్తారు? వెళ్ళిపోయి ఉందా లేదా, లేకపోతే దొంగలు చెత్తుకుపోతారా అనేసి 1కి 10 సార్లు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. క్యాలెండరు అంటే బంగారం డబ్బు పెట్టి కొనుక్కుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. అంటే విలువగా వచ్చిన వస్తువు ఏదైనా. ఈ మధ్యన ఒక కొటేషన్ చూశానమ్మా. సపోజ్ బ్లెస్సీ ఉంది. బ్లెస్సీ వచ్చి వాళ్ళు మమ్మీ కాడికి వచ్చి, మమ్మీ నాకు అసలు ఏం గుర్తుంటలేదు మమ్మీ, అసలు నాకు ఏం గుర్తుంటలేదు మమ్మీ, చదువుతున్నా అసలు ఏం గుర్తుంటలేదు, ఏదైనా అక్కడ వస్తువు పెట్టినా నాకు ఏం గుర్తుంటలా, నువ్వు కొనిచ్చిన వస్తువులన్నీ పోతున్నాయి మమ్మీ, పోగొట్టుకుంటున్నా అని బాధపడుతున్నాను. అది 2 రూపాయల పెన్ను 3 రూపాయల పెన్ను కాబట్టి పక్కన పడేస్తున్నాం. బంగారు పొంగరం నువ్వు చూస్తూ ఉండగా డ్రైనేజీలో పడింది, నీదే. చిచి అసలు డ్రైనేజీలో పడింది, అసలు నాకు వద్దు అని వదిలేస్తావా? డ్రైనేజీలో పడింది బంగారు వస్తువు, చిచి అసలు మా ఇంట్లో వంటలేదు, మురికిలో చేయబెడతాం అని వదిలేస్తారా? అమ్మ, ఎవరైనా మీరు బంగారు వస్తువు అట్లా పడేసుకున్నా చెప్పండి, మీకు అవసరం లేకపోతే నేను శుభ్రం చేసుకుంటా. ఎందుకు అది దానికి అంత విలువిస్తాం? అది విలువ పెట్టి కొనుక్కున్నాం, డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. క్యాలెండర్ ఉచితంగా వచ్చింది వాడి క్యాలెండర్ సరిగ్గా మనం చూస్తల్లా. ఏ రోజున క్యాలెండర్ కాడికి వచ్చి ఈరోజు వాగ్దానం ఏంటి అని చదివిందో ఎంతమంది చెప్పండి? ఈరోజు అనూష ఈరోజు చదివాము. ఈరోజు అమ్మా నైట్ చదువుకుంటావా? లేచి పొద్దున్న చదువుకోమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్యాలెండర్ కాడు కొంతమంది చూస్తున్నా అసలు క్యాలెండర్ పేజీ కూడా తిప్పట్లా. ఎంత బద్ధకంగా తయారవుతున్నా చూడండి. ఒకవేళ రేపు పొద్దున్న కలెక్టర్ గారు వచ్చి పలానా తారీఖున 20వ తారీఖున కలెక్టర్ గారు వస్తున్నారనేసి వచ్చిన వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు లేకపోతే స్థలం పట్టాలు ఇవన్నీ ఇస్తున్నారని చెప్తే గుర్తుకి క్యాలెండర్ గుర్తు పెట్టుకుంటాం మనం. ఆ రోజు మళ్ళీ వచ్చి ఆ రోజు చూసుకుంటా ఉంటాం మనం. ఇది కాదు ఈ తారీఖు. దేవుని వాక్యాన్ని ప్రియ దేవుని ఖచ్చితంగా ప్రతి దినము కూడా చదువుకోండి. మీకు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్యాలెండర్లో మనం చూసాం. ఎప్పుడు అనుకున్నాం మనం? మార్చి నెలలో మనం చూసాం. మార్చిలో 30వ తారీఖున మొదలైంది. 29న అమావాస్య వచ్చిన తెల్లారు ఏమవుతుంది? నెలప్రూపు మొదలైద్ది. అందుకనే ఈ క్యాలెండర్ డేట్లు కాడ నల్ల చుక్కుంటే ఏంటి గుర్తు? పిల్లలు చెప్పేస్తున్నారు. తెల్ల చుక్కుంటే రౌండ్ సర్కిల్ ఉంటే పౌర్ణమి. మీకు చూడండి, ఇక్కడ ఏప్రిల్లో 12వ తారీఖున వచ్చింది. మొదటి నెల 14. మనకి ఈ క్యాలెండర్లో 12 వచ్చింది. కానీ ఈ 12వ తారీఖు అనేది ఇక్కడ సర్కిల్ చుట్టారు. అంటే మీకు నెల పొడుపు దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే 14వ రోజు వస్తుంది అక్కడికి. అంటే 30వ తారీఖు 31 2 లేనియా, తర్వాత 12వ తారీఖు వచ్చింది.
అంటే ఈ 12 ప్లస్ 2 ఎంతమ్మా? 14. అంటే ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డలారా, హీబ్రూ క్యాలెండర్ కావచ్చు, మన క్యాలెండర్ కావచ్చు, దాదాపు కుడియడంగా ఒకటే. అక్కడ నుంచి లెక్క పెట్టుకుని వస్తే ఇక్కడ దేవుడు అన్నాడు, చూద్దాం 23వ అధ్యాయంలో. ఎవరికైనా తెలుసుకోవాలని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. 33 చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. 7వ నెల 15వ దినం, మొదటి నెల 14 నుంచి 7వ నెల 15వ దినం వరకు. అంటే ఎన్ని నెలలు వచ్చింది అమ్మా? అది ఇప్పుడు మీరందరూ దారిలోకి వచ్చారు, దారిలో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నేను చెప్పింది మీకు చేరుకోలేకపోతుందేమో నన్ను నేను పరిశీలించుకుంటా ఉన్నా. చక్కగా మీరందరూ దారిలో ఉన్నారు. 6 నెలలు వచ్చింది. అంటే పస్కా పండుగకు, పర్ణశాలల పండుగకు ఎన్ని నెలల గ్యాప్ ఉంది? 6 నెలల గ్యాప్ ఉంది. అసలు మనం దారిలోకి వస్తున్నాం. 6 నెలల గ్యాప్ ఉంది. దేవుడు అసలుకి ఈ తారీఖులు ఎందుకు పెట్టాడు? ఏదో ఒకటి చేసుకోవచ్చుగా. ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది సిస్టం. అసలు ప్రభుని నమ్ముకుంటే ప్రతిరోజు పండగే. ఏదో రకంగా దుష్టుడు సరిహద్దురాలను తీసేస్తాడు. ప్రతిరోజు పండగే. నిజంగా ప్రతిరోజు పండగ ఉందా జీవితంలో, కుటుంబంలో? నిజంగా ప్రభువును చేర్చుకొని బ్రతుకు మార్చుకొని వాక్యాన్ని పరిశీలించి చదువుకుంటే వారికి ప్రతిరోజు పండగే. వాక్యాన్ని పరిశీలించి చదువుకుంటే, దేవా ఇంత గొప్ప సత్యాన్ని నాకు బయలుపరిచావయ్యా, నేను ఎంత ధన్యున్నయ్యా, సంతోషపడాలి. అసలు వాక్యం ఏం తెలియకుండా, అసలు వాక్యం ఏమి అర్థం కాకుండా అసలు ప్రతిరోజు పండుగేనని మాకు అంటే ఎంత అబద్ధం, ఎంత అబద్ధం. ప్రియ దేవుని బిడ్డలారా, పస్కా పండుగ నుంచి పర్ణశాల పండుగకు ఈ పండుగల మధ్యలో ఉన్న గ్యాప్ ఎంతంటే 6 నెలలు. ఎందుకు దేవుడు ప్రత్యేకంగా ఈ తారీఖులు కూడా పెట్టాడో అనేది మనం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అసలు ఎవరైనా ఇంత లోతుగా ఆలోచన చేస్తారా? ఒకే ఒక మాట, యేసు రక్షించును, యేసు స్వస్థపరచు. ఈ 2 మాటలు బాగా పట్టేసిన మైండ్కి. వాస్తవమే, యేసు రక్షిస్తాడు, యేసు స్వస్థపరుస్తాడు, నిజమే. అలాగని వాక్యాన్ని తులసివేయమని కాదు కదా, వాక్యం నుంచి బయటికి వెళ్ళిపోమని కాదు కదా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని పరిశీలించి చదువుకోవాలి, అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి, మనసు పెట్టి ఆసక్తిగా చదవాలి. అప్పుడే నీకు అర్థమైంది. సింపుల్గా అప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే మత్తయి సువార్త నుంచి మొదలుపెట్టి వినండి, సింపుల్గా జీవితం సింపుల్గా సునాయాసంగా వెళ్ళిపోయినట్టుగా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగం, 6వ అధ్యాయం కొండ మీద ప్రసంగం, 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగం, 8వ అధ్యాయంలో కుష్ఠరోగి వచ్చాడు, ప్రభా నీకు ఈ సింపుల్గా ఉన్నటువంటి ఈ స్టోరీస్ని చదువుకుంటూ పోతున్నారు. జరిగిన ఈ సంఘటనలు చదువుకుంటూ పోతున్నారు. ప్రభా నీకు స్తోత్రం అయ్యా. అంతేగాని అసలు వాక్యం ఏంటి, అసలు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకి ఏం నేర్పించాడు, ప్రభు ఈ లోకానికి వచ్చి మనకి ఏం బోధించాడు, మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరో అమ్మా? ఆయనెవరు ఈయనెవరు? ఆయనెవరు ఈయనెవరు? యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి. గుడ్డిని చేలో పడ్డట్టుగా ఉండొద్దా? గురిడోడికి త్రావు చూపిస్తే ఏమద్ది? గుంటలాపడ. దేవునికి చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రికలో ప్రియ దేవుని బిడ్డలారా,
అయ్యో అప్పుడప్పుడు అట్లా పేలుతూ ఉంటే మీరు గట్టిగా పట్టుకోండి గుడ్డకాయని. ప్రియ దేవుని బిడ్డారా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును. ఏమర్థమైందమ్మా? ఆయన మీకు ఏమర్థమైంది? దేవుడు ఒక్కడే అని సాక్ష్యం ఇచ్చింది ఎవరు? అపోస్తలుడైన పౌలు ఎవరు? స్వయంగా ప్రభు యొక్క ప్రత్యక్షతను కలిగిన వాడు, స్వయంగా ప్రభు యొక్క స్వరము విన్నవాడు. సౌలా, నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు? అవునా ప్రభువా, అసలు ఇంతకు నీవెవరు? నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావు ఆ యేసును నేనే అని ఎవరితో మాట్లాడో, ఎవరైతే విన్నారో ఆ విన్న వ్యక్తి ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటంటే దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును తరతరాలలో. పాడండి, పాడనమ్మా. కరెక్టేనా? తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు ఎంత అర్థం మారిపోయిందో, ఎంత దారి తిప్పబోతా ఉందా సమాజం. ఇక్కడ వాక్యం ఏముంది? దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును ఆయన క్రీస్తు యేసు అను నరుడు. అంటే ఇందుకు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడు? మధ్యవర్తిగా. ఆమె చెప్పండి. మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మధ్యవర్తిగా వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డరా, మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 21వ వచనం మనం చూద్దాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టును అని. వచ్చినవాడు ఏం చేస్తాడంట? వచ్చినవాడు ఏం చేశాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను. అంటే రక్షకుడుగా వచ్చాడు. వినండి, రక్షకుడుగా ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన స్వయముగా నరవతారిగా ఈ లోకానికి పంపబడ్డాడు. అర్థమైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఆయన పంపబడినవాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 29వ వచనం. స్వయంగా ప్రభువారు మాట్లాడి మాట చూద్దాం. నన్ను పంపినవాడు. ఇక్కడ నన్ను ఎవరు? పంపినవాడు ఎవరు? నాకు ఎవరు? ఏమ్మా? నన్ను పంపినవాడు. ఇక్కడ పంపినవాడు ఎవరు? యెహోవా గ్రంథాన్ని. అసలు ఎవరికైనా ఉందా? అయ్యా నువ్వే ఆయనవయ్యా, ఆయనే నువ్వయ్యా. ఒక అతి తెలివైనడు రాశాడు ఒక పుస్తకం, సిలువపై యెహోవా అని రాశాడు. ఎంత తెలివో, ఎంత ఓవర్ యాక్టింగో. మరి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నుంచి నిన్ను ఏది దారి తప్పించినా అది నీకు దూరమగునుగాక. దేవుని వాక్యపు సరిహద్దులను ఉండాలి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన. ఇక్కడ ఆయన ఎవరో? ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ అది. హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే, మీరు ఖచ్చితంగా లేఖనాలను పరిశీలన చేయాలని. ఎందుకు ఇక్కడికి వెళ్ళాం? మనం ఈ పండుగల గురించి మాట్లాడుకుంటూ దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే. అక్కడికి ఎందుకు వెళ్ళాం? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించుని ఎందుకు వెళ్ళాం అంటే అర్థం ఉంది, ఒక రూట్ ఉంది అక్కడ.
అందుకని దేవుని వాక్యాన్ని పరిశీలించి చదువుకోవాలి. హలో చెప్పండి. పర్టికులర్గా ఎందుకు దేవుడు ఆ తారీఖులు కూడా పెట్టాడు అని మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ప్రతి దేవుని బిడ్డరా, ఇవన్నీ ఒక దగ్గర దొరకవు. ఇవన్నీ ఒక దగ్గర దొరకవు. ఒక దగ్గర దొరికితే అసలు అంత బాగా అసలు ఈ పేసీలే ఉండే కాదు. అందుకని వెతకుడి మీకు దొరుకును, వెతకుడి మీకు దొరుకునంటే ఇప్పుడు వెతికే రూట్ మారిపోయింది చాలామందికి. అడుగుడి మీకు ఇవ్వబడి ఏం అడుగుతున్నారంటే అన్నీ అడుగుతున్నారు వాక్యం తప్ప. ప్రతి దేవుని బిడ్డరా చూద్దాం, వెనక్కి రండి. ఆది కాండము 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో మనం చూద్దాం. 7వ అధ్యాయం క్షమించండి. 7వ అధ్యాయంలో ఈ 6వ అధ్యాయం అంతా మీరు చదివితే ఇక్కడ సృష్టి ఎలా ఉందో, సృష్టి ఎలా పడిపోయిందో, ఎలా పతనం అవుతుందో, దేవునికి ఎలా దూరం అయిపోయిందో ఈ 6వ అధ్యాయం అంతా ఉంది. 7వ అధ్యాయంకి వచ్చేసరికి 1వ వచనంలో దేవుడు అంటాడు, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు, నేను చూచా. నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ఏంటబ్బా అన్నియములు ఎక్కడికి వచ్చాడేంటి అనుకోవచ్చా? నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. నోవా, ఇదిగో నేను ఈ సృష్టి మొత్తాన్ని సృజించిన తర్వాత చాలా సంతోషపడ్డానయ్యా. కానీ కాలం తిరిగి వచ్చేసరికి ప్రజలందరూ కూడా 13వ వచనం 6:13 ఉంది. దేవుడు నోహను చూసి సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. దేవుడు నోవహుతో మాట్లాడతాడు, నోవహు ఇదిగో ఈ భూమి నేను సృజించినప్పుడు చాలా బాగుంది, కానీ ఇప్పుడు బలాత్కారముతో ఉంది కాబట్టి అంతము రాబోతా ఉంది. నోవహు ఇదిగో ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించని. ఎక్కడంట? ఆ ఓడకు ఒక పేరు పెట్టాం. ఏ పేరు అది? రక్షణ ఓడ. హలో చెప్పండి. ఆ ప్రళయం నుంచి దేవుడు నోవహును నోహ కుటుంబాన్ని ఆ ఓడలో చేర్చి రక్షించాడు కాబట్టి దానికి రక్షణ ఓడ అని పెట్టాను. అసలు రక్షణ అనే మాట అక్కడి నుంచే మనకి వినబడతా ఉంది. చూద్దాం 8వ అధ్యాయంలో 1 చదువుకుందాం. నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేను. దేవుడు భూమి మీద వాయువు విస్తరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. అగాధ జలముల ఓటలను ఆకాశపు తోములను ముయ్యబడిను. ఆకాశము నుంచి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్ళు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చునెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. అడగొచ్చామని ఇప్పుడు అడగొచ్చా? హల్లు చేద్దాం అందరం. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. మీకేం అర్థమైంది? ఏమర్థమైంది? దేవుడు ఎంత కృపగలవాడండి. ప్రతి దేవుని బిడ్డలారా, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఏది చేసినా ఏది నియమించినా దూరదృష్టి ఉంది. అందుకే ఆయనకున్న పేరు ఆల్ఫాయు నేనే, అల్ఫా ఓమేఘ నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు నేనే, అనువాడు నేనే అని స్వయంగా ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆది కాండం 8వ అధ్యాయంలో ఈ తారీఖు వచ్చింది. ఏ తారీఖు వచ్చింది? 7వ నెల. చూద్దాం. 1 పేతురు పత్రికలో అపోస్తలుడైన పేతురు గారు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ప్రతి దేవుని బిడ్డలారా 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో
4 నుంచి ఆయన ఆగమను గూర్చిన వాగ్దానం ఏమాయనో పితరులు ధరించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశమునునియు నేలలో నుండి నేల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెను అనియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. నీటి వరదలో మునిగి నశించెను. ప్రియ దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. మీరు ఈ పత్రిక మొత్తం చదువుకోండి. ఈ పత్రిక అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మొదటి పత్రికలు కూడా చూద్దాం. 3వ అధ్యాయంలో 18 చదువుకుందాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుని క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడినో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చాలు, 8 మంది నీటి ద్వారా. ఏ వాడ? రక్షణ వాడ. అదిలో చెప్పండి. ఈ నీటి మీద నిలిచిన దినము మనం చూస్తూ ఉన్నాం. వాడ ఏ తారీఖు అది? అదిలో చెప్పండి. అందరూ అర్థమవుతుందా? అన్నా పర్లేదన్నా ఇంకొంతసేపు చెప్పండి అన్నాను. వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. అబ్బా సౌండ్ రావట్లా. అనో మేము వచ్చింది లేట్గా వచ్చాం. ఏం పర్లేదు చెప్పండి. హల్లెలూయా. మీరందరూ చాలా మంచి ఇంట్రెస్ట్గా ఉంది. ఇంకా మేము తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు నిజాయితీ చెప్పండి. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పండి, లేకపోతే ముగించుకుందాం. హల్లెలూయా. అబ్బా అందరు చేతులు ఎత్తారు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే బయటికి వెళ్ళి ముఖం కడుకొచ్చుకొని ఇంట్రెస్ట్ వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. 7వ నెల 17వ దినమున అరారాతు కొండ మీద ఆ ఓడ నిలిచెను. ఆ ఓడ పేరేంటి? రక్షణ ఓడ. ప్రభువుకున్న పేరేంటి? రక్షకుడు. రక్షకుడు. వినండి ప్రియ దేవుని బిడ్డ, రక్షకుడు, రక్షించుటకు పుట్టినవాడు. యేసుక్రీస్తు అని అర్థం తెలుసమ్మా? చెప్పండి, యేసుక్రీస్తు అర్థం ఏంటి అమ్మా? యేసుక్రీస్తు అని అర్థం చెప్పండి. డేవిడ్ నువ్వు చెప్పాలి. అంటే అర్థం చెప్పు, పూర్తి చెప్పు. కరెక్ట్ దగ్గరికి వచ్చావు. రక్షించుటకు అభిషేకించబడినవాడు. అలా చెప్పండి. రక్షించుటకు అభిషేకించబడినవాడు ఈ లోకానికి ఎలాగొచ్చాడు అంటే రక్షకునిగా వచ్చాడు. హల్లెలూయా. రక్షకునిగా వచ్చాడు. దేని నుంచి రక్షణ? పాపము నుంచి రక్షణ. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మరలా మనం ముందుకు వెళ్దాం. నిర్గమాకాండంలో 23వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, 23వ అధ్యాయంలో క్షమించండి, లేవియాకాండంకి వద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. 12వ అధ్యాయంలో కూడా అదంతా టైం సరిపోదు మనకి. 23వ అధ్యాయంలోకి వద్దాం. 34వ వచనం. ఈ 7వ నెల 15వ దినం మొదలుకొని చెప్పండి ఎన్ని దినాలంట? అందరు చెప్పాలి. ఎన్ని దినాలు? అందరు చెప్పండి. ఎన్ని దినాలు చేయాలన్నాడు? 7 దినములు చేయాలన్నాడు. 7 దినాలు ఎందుకు చేయాలి? అసలు 7 దినాలు చేయాలన్నాడు. ఎందుకు చేయాలని ప్రశ్న కూడా మాకు రాకూడదు. ఆయన చేయమన్నాడు, చేయాలి. ఇది లెక్క అంతే. కానీ తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు వారు చనిపోయే నాటికి ఆయన వయసు ఎంత?
33.5 సంవత్సరాలు. హల్లెలూయా చెప్తాం అందరూ. 33.5 సంవత్సరాలు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 33 సంవత్సరాల 6 మాసాలు. సంవత్సరానికి ఎన్ని నెలలమ్మా? తక్కువ చెప్పండి. 12 నెలలు. ఇప్పుడు 33.5 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు. మరి ఇంక ఎన్ని నెలలకి ఆయన పుట్టినరోజు వస్తుంది? హల్లెలూయా. ఆయన దేవుని యొక్క ప్రణాళిక చాలా జాగ్రత్తగా మనము, అంత ఈజీగా మనకు అర్థం కాదు. పరిశీలించి చదువుకుంటే తప్ప అంత ఈజీగా అర్థం కాదు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికే మర్మములను తెలుసుకున్న జ్ఞానం ఇచ్చిన అన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని చాలా జాగ్రత్తగా 7 దినాలు చేయాలన్నాడు. పస్కా పండుగ ఏమో మొదటి నెల, చెప్పండి అందరూ చెప్పండి, 14. పర్ణశాల పండుగ ఎన్ని నెలల గ్యాప్ వచ్చింది? 7 రోజులు. ఎందుకు ఈ పండుగ చేయమన్నాడు అంటే, లోకాసు సువార్తకు వద్దాం. లోకాసు సువార్తలో ప్రియ దేవుని బిడ్డారా, 1వ అధ్యాయం అందరు తీయాలి. మీరు తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారని నేను ఆశపడతా ఉన్నా. లోకాసు సువార్త 2వ అధ్యాయం చూద్దాం. క్షమించి 2వ అధ్యాయంలో 20 చదువుకుందాం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తమ విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు, ఎక్కడి నుంచి వారు వెళ్ళారు? ఎక్కడి నుంచి వారు వెళ్ళారు? తిరిగి వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళారు? పశువుల పాకమ్మా. అందుకే మీకు చాలాసార్లు చెప్పా. ఏం చెప్పానమ్మా? చదువుతున్నారా? పశువుల పాక దగ్గర నుంచి వారు తిరిగి వెళ్ళరి. అక్కడేం జరిగింది చూడండి. 8వ దినం వచ్చింది. అంటే ప్రభు ఎన్ని దినాలు ఆ పశువుల పాకలో ఉన్నాడో చెప్పలే. అది ఆ పర్ణశాల ఆ పశువుల పాకకు సాదృశ్యంగా ఉంటుందని దేవుడే ఆనాడే దాన్ని నిర్ణయించాడు. ప్రతి దేవుని పెట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడుకుమనపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టిరి. అంటే 7 దినాలు ప్రభు ఎక్కడున్నాడో, ఆయన పుట్టింది ఎక్కడ? యు ఆర్ రైట్. అందరూ చప్పలు కొట్టండి. అరే అప్పుడప్పుడు నీకు కూడా బాగానే పనిచేస్తున్నారు బుర్ర. కొద్ది క్రాగ తెప్పించుకున్న మంచిదిరా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు జన్మస్థలము పాకాయి గాని పరలోక సౌద్. ఎంత చక్కగా ఉందా పాట కదా? కరెక్టేనా ఆ పాటది? వచ్చిన ఆ చరణం కరెక్టేనా డేవిడ్? మరి ఏది కరెక్ట్? ప్రభువున్న స్థలము పాకాయి గాని పరలోక. అబ్బో ఇవన్నేంటో కొత్తగా బోధిస్తున్నాడు. అన్న కొత్తగా ఏది బోధించడు, బైబిల్లో ఉన్నదే బోధిస్తాడు. చూడండి లోకాసు వార్తలో ప్రియ దేవుని బిడ్డరా, 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 5 నుంచి చదువుకుందాం. 5 నుంచి చదువుకుందాం. వినండి. తన తొలిచూలు కుమారుని కని చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. మీకు ఏమర్థమైంది అమ్మ? నీ పేరేంట్రా? రాణి. భూసిమ్మ. సరే, నాకు అర్థం కాలేదు. సరే, ఓకే. ఇప్పుడు ఏమర్థం చెప్పండి. ఏమర్థమైంది? సత్రములో చూడండి, కుమారుని కందే కానీ
పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున, అంటే అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. కంది పొత్తిగుడ్డలో చుట్టింది, సత్రాన్ని తీసుకెళ్ళింది, సత్రములో స్థలము లేదు. ఇక లాస్ట్కి ప్రభువుకు స్థలము దొరికింది ఎక్కడ అంటే పశువుల తొట్టి. పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టెను. ప్రభువున్న స్థలము పాకాయి గాని పరలోక సౌదమే. చాలామంది ఏం చేస్తారంటే క్రిస్మస్ పండుగ అని చెప్పేసి పశువుల పాకలో ఇంకా ఆయన అక్కడే పొడికేపెడుతున్నారు. ఇళ్ళల్లో బొమ్మలు పెట్టి, ఇళ్ళల్లో పందిరేసి ఆయన ఇంకా అక్కడే ఉంచాలని చూస్తున్నారు. ఇప్పటికీ హృదయంలో చేర్చుకోవట్లా, ఇప్పటికీ ఆయన హృదయంలో చేర్చుకోవట్లా. ప్రభువా నువ్వు ఉండాల్సింది ఎక్కడ? ఆయన వచ్చింది ఎవరి కోసం? ఆయన వచ్చింది మనుషుల కోసమే. కానీ మనుషులు చేర్చుకోవాలా, పశువులు చేర్చుకున్నాయి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు అంటాడు, ఆకాశం ఆలకించము, భూమి చెవిగుము, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసి తిని చెప్పండమ్మా, వారు నా మీద తిరుగుబాటు చేసి ఎద్దు తన కామందును ఇశ్రాయేలుకు వచ్చింది ఎవరో వివేచన శక్తి తెలివి వారికి లేదో, స్థలంలో అక్కడ మాకు కాదు లేదమ్మా అని పంపించేశారు. స్థలము లేదు అని చెప్పారు. పశువులు చేర్చుకున్నాయని పశువుల తొట్టిలో ఆయన పొరంలో పెట్టి పశువుల పాక ప్యాలెస్ అయిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పశువుల పాక ఎంతగా దీవించబడింది. పరలోక సైన్యం అక్కడ దిగివచ్చి ఏమంటారు, ఆ దేవదూతలు ఏమన్నారు, సర్వోన్నతులైన దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని ఆ పశువుల పాక ఎంతకొచ్చి పరలోక సైన్య సమూహము దేవునికి స్తోత్రము చేసిరి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దేవుని బిడ్డరా, దేవుడు ఎందుకు ఈ పర్ణశాల పండుగను ఏర్పాటు చేశాడంటే, ఎందుకు ఈ పస్కా పండుగను ఏర్పాటు చేశాడు అంటే, ఎందుకు వారముల పండుగ ఏర్పాటు చేశాడు అంటే 3 పండుగలు ముఖ్యమైనవి. ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, ఒకటి నా కుమారుడు పుట్టుక. ఏదది? పర్ణశాల పండుగ. నా కుమారుడు 7 రోజులు ఆ పర్ణశాల పాకలో ఉంటాడు. పరలోక సైన్య సమూహము దిగి వస్తారు. భూమి మీద జ్ఞానులు, కాపరులు అందరూ అక్కడికి వస్తారు. సర్వలోకము ఆయన గురించి వింటుంది. అక్కడ ఉంటాడు నా కుమారుడు. అది మీకు పండగగా ఉండాలి. 2వ పండగ పస్కా పండుగ. ఇదిగో ఇది నా కుమారుని మరణ పునరుద్ధాన పండుగ. నా కుమారుడు చనిపోతాడు. ఈ పండుగ టైంలో ప్రభువు చనిపోయింది ఎప్పుడమ్మా? పస్కా పండుగ టైంలో. ఇదిగో నా కుమారుడు ఈ టైంలో చనిపోతాడు. కాబట్టి ఇది మీకు పండుగగా ఉండాలి. పుట్టినప్పుడు పండుగగా ఉండాలి, చనిపోయినప్పుడు మీకు పండుగగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు అప్పుడే, ఎందుకంటే ఆయనకు ఉన్న పేరు అనంత జ్ఞాని. హల్లెలూయా. అనంత జ్ఞాని. ఆయనకున్న పేరు అనంత జ్ఞాని. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. క్రీస్తుకు పూర్వమే మోషే గారి టైంలోనే దేవుడు ఈ పండుగలు నియమించాడు. అంటే ఆదికాండం 8వ అధ్యాయంలోనే 717వ దినం గురించి ప్రత్యేకంగా అక్కడ వివరించబడింది. అంటే దేవుని యొక్క సంకల్పం ఉంది, అక్కడ ఆయన ప్రణాళిక ఉంది. దేవుని బిడ్డలారా, 7 దినాలు ప్రభు ఆ పర్ణశాల ఆ పశువుల పాకలో ఉంటాడు. ఇదిగో నా కుమారుని పుట్టుక మీకు పండుగ ఉన్నది. నా కుమారుడు చనిపోతాడు, చంపబడతాడు, చనిపోతాడు, మరలా తిరిగి లేపబడతాడు. అది మీకు పండుగగా ఉండాలి అని దేవుడు ఆ పండుగను పెట్టాడు. వారముల పండగ అంటే ఏ పండుగ తెలుసది? పెంతెకోస్తు. ప్రభు ఆరోహణం అవటం పెంతెకోస్తు పండుగ. దేవుని బిడ్డ, ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమైంది ఎప్పుడు? ఎన్నో రోజు? చాలా జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా అండి. ప్రియ దేవుని ప్రతీది కూడా ఆయన మనకు ఒక పండుగగా చేసుకోవాలని, నిజముగా ఎవరైతే ప్రభువును హృదయంలో చేర్చుకుంటారో,
ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ఆయన మరలా తిరిగి లేపబడి నా కొరకు పరలోకి వెళ్ళాడు, నా కొరకు అక్కడ స్థలము సిద్ధపరుస్తాడు, నా కొరకు ఇల్లు సిద్ధపరుస్తాడు, మరలా తిరిగి వస్తాడు, నన్ను తనతో పాటు తీసుకుని పోతాడు అని ఎవరైతే 100% నమ్ముతారో, అంగీకరిస్తారో వారికి ప్రతిదినము ఆనందమే, ప్రతిదినము సంతోషమే. వాక్యాన్ని తెలుసుకోకపోతే, వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే వారి జీవితంలో శూన్యమే ఉంటుంది. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. 7 దినాలు ప్రభు ఆ పాకలో ఉన్నాడు, అందుకే దానికి పర్ణశాల అని పెట్టాడు దేవుడు. 7 దినాలు పస్కా పండుగ చేయమన్నాడు, పస్కా పండుగ మీరు చేయాలంటాడు. ఆ పస్కా పండుగ చూద్దాం, ఒక మాట ముగించుకుందాం. కొరింథీ పత్రికలో, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక చూద్దాం. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన, క్రీస్తు అను 5వ అధ్యాయము 7వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు, ఇక్కడ పస్కా గొర్రెపిల్ల ఎవరు తెలుసా? క్రీస్తు. నిర్గమకాండం 12వ అధ్యాయం ఉంటుంది, ఇదిగో పస్కా పండుగ గొర్రెపిల్ల మీరు వధించాలనేసి, అందరూ ఆ గొర్రెపిల్లను భుజించాలని చెప్తాడు. ఆ గొర్రెపిల్ల ఎవరు కాదు, ప్రభువే. అందుకని బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, క్రీస్తు అను మన పస్కా పశువు మన కొరకు వధించబడినని అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఇవన్నీ మనం పరిశీలన చేస్తే ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆరోహణం, ఈ 3 మనకి పండుగగా చెయ్యాలని దేవుడు మన కొరకు ఈ పండుగలు పెట్టాడు. ఆయన పెట్టిన తారీఖులు, ఆయన పెట్టిన దినాలు ఎవరైతే తెలుసుకుంటారో, గైకుంటారో వారు ధన్యులు. సరిహద్దురాలు తీసేయకూడదు. దేవుడు పెట్టిన దినాలను ఎవరు కూడా మార్చకూడదు. దేవుడు పెట్టిన దినాలను ఎవరు మార్చకూడదు. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పిన హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? అసలు ఈ పండుగలే చాలామందికి తెలియదు. ప్రభువుని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, మారు మనసు పొందాం, మదలో చేయబెడుతున్నాం అని చెప్తున్నారు. కానీ ఈ పండుగ తెలిసే మీకు అంటే, అదేం పండుగ కొత్తగా ఉందే అంటారు. తెలుసుకోవాలంటే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని విషయాలు సాయంత్రం ధ్యానించుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.